నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకి నియోజకవర్గంలో ఎక్కడా లో వోల్టేజ్ సమస్య లేకుండా అదనపు ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేస్తున్నారని విద్యుత్ శాఖ ఈఈ నల్లూరి మస్తాన్ రావు అన్నారు. అద్దంకి పట్టణంలోని పాత దామావారిపాలెం, చాంద్ రైస్ మిల్, రామ్నగర్ ఏరియాల్లో లో వోల్టేజ్ సమస్య ఉందని గుర్తించి నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయగా ఆదివారం ప్రారంభించి గానుగపాలెంలో పర్యటించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. స్థానికులు ఈ దృష్టికి పలు సమస్యలు తీసుకుని రాగా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ రావడం అద్దంకి ప్రజలకు వరమని, అద్దంకిలో ఎక్కడా విద్యుత్ సమస్యలు అనేవి లేకుండా ఏమి అవసరమో గుర్తించి ప్రణాళికలు సిద్ధం చేయమని చెప్పారని, అందులో భాగంగా ఎన్టీఆర్ నగర్ లో 100 విద్యుత్ స్తంభాలతో విద్యుత్ లైన్లు ఆధునీకరణ పనులు చేస్తున్నారని, లో వోల్టేజ్ సమస్య పరిష్కారం కోసం నూతన ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేశారని, మరికొన్ని ఏరియాల్లో రానున్న 10 రోజుల్లో నూతనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయనున్నారని, నాణ్యమైన విద్యుత్ అందించమని మంత్రి ఆదేశించారని ఈ మస్తాన్ రావు తెలిపారు. ముఖ్యంగా మన అద్దంకి ఎమ్మెల్యే గారు విద్యుత్ శాఖ మంత్రిగా రావడం అనేటువంటిది అద్దంకి నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక వరం లాంటిదని చెప్పేసి మేము భావిస్తున్నాము. చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా. ఎందుకంటే ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా ముఖ్యంగా మన నియోజకవర్గం మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేట్ చేసి అందుట్లో మొదటగా అద్దంకి పట్టణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా సప్లై ఉండాలని చెప్పేసి వోల్టేజ్ కూడా మెరుగుపడాలనే ఉద్దేశంతో అన్ని వార్డుల్లో పరిశీలించేసి దానికి తగినటువంటి నివేదికలు తయారు చేయమని చెప్పడం జరిగింది. ఆ నివేదికలు తయారు చేస్తూనే ప్యారలల్గా కూడా పనులు కూడా మొదలుపెట్టేసి చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇచ్చారు. అందువల్ల గత ఒక వారం రోజుల నుంచి కూడా అద్దంకి పట్టణంలో పనులు అనేవి ముమ్మరంగా జరుగుతున్నాయి. మొదటగా ఎన్టీఆర్ కాలనీలో సుమారుగా 100 పోల్స్ వరకు కూడా అదనంగా వేసేసి ప్రతి మన మంత్రి గారి యొక్క ఏదైతే ఆయన యొక్క ప్రయారిటీ ఉందో ప్రతి హౌస్కి కూడా చివరి వరకు కూడా పోల్స్ వేసేసి వాళ్ళకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా మేము మొదటగా ఎన్టీఆర్ నగర్లో పూర్తి చేయడం జరిగింది. ఈ రోజుకి అది పూర్తి అయిపోతాయి. తదుపరి అద్దంకి పట్టణంలో కూడా మిగతా వార్డులో కూడా క్రమేపీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా పూర్తి చేయడానికి అని చెప్పేసి మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత లో వోల్టేజ్ సమస్య అరికట్టడానికి గాను కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ను కూడా మేము పెడుతున్నాము. ఇప్పటివరకు 2 ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం జరిగింది. ఒకటి దామావారిపాలెం, రెండోది వచ్చేసరికి చాంద్ రైస్ మిల్ దగ్గర. దీనితో పాటుగా ఈరోజు రామ్నగర్ వాటర్ ట్యాంక్ రోడ్లో కూడా ఇప్పుడే ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేసి ఛార్జ్ చేస్తున్నాము. అలాగే ఇప్పుడు రాబోయే ఒక వారం 10 రోజుల్లో కూడా మేము ఇంకా కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ పెట్టాలని చెప్పేసి ఈ సర్వే చేస్తూ చూస్తున్నాము. ఈరోజు వార్డులమ్మడి నంబూరు వారిపాలెము, టెలిఫోన్ ఎక్స్చేంజి, వాసవి నగరు, కలవకూరు రోడ్, బలిజిపాలెం, పెరిగిపాలెం, కట్టకిందపాలెం ఈ ప్రాంతాల్లో కూడా లో వోల్టేజ్ సమస్య ఉందని చెప్పేసి మేము తెలుసుకొని దానికి తగినట్టుగా ఎస్టిమేట్స్ తయారు చేసుకునేసి త్వరలో ఒక 10-15 రోజుల్లో ఇవి కూడా చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. కాబట్టి అతి తక్కువ రోజుల్లోనే పట్టణం అంతా కూడా ఎటువంటి వోల్టేజ్ సమస్య, లో వోల్టేజ్ అనేది లేకుండాను, ఇంటరప్షన్స్ లేకుండా కూడా సప్లై మెరుగుపరచాలనేటువంటి ఉద్దేశంతో మేమంతా కూడా పనిచేస్తున్నాం. వాడకి గుర్తురాని మధ్యలో ఇది పడింది సార్. మొత్తానికి ఏదంటే పిల్ల రైట్లు రామవరపాలెం ఒకటి, చాంద్ రైస్ మిల్ కూడా ఒకటి, రామ్నగర్ మొదలు పెట్టాం. ఈరోజు సప్లై అంతా కూడా బాగుంటుంది. ట్రాన్స్ఫార్మర్ తీయటం
ట్రాన్స్ఫార్మర్ తీస్తే మళ్ళీ ఎక్కడ పెట్టాలి అనేటువంటి కొన్ని సమస్యలు చూసుకొనేసి నేను వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళు చెప్పాను కదా మీరు లొకేషన్ ఇచ్చాను చెప్పాను లొకేషన్ చూపించేది వాళ్ళ ప్లేస్ లొకేషన్ చూసాను. పత్రికా రంగంలో రామోజీరావు ఎనలేని కృషి చేసి మంచి గుర్తింపు పొందారని, ఆయన మరణం పత్రికా రంగానికి తీరని లోటు అని, రామోజీరావు ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగారని ప్రముఖ రచయిత చందనూరి నారాయణరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో ఉన్న చిన్ని శాంతయ్య భవనంలో శనివారం రాత్రి ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభావంతుల సభ జరిగింది. ముందుగా రామోజీరావు, ప్రముఖ నటి జమున చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చందనూరి నారాయణరావు మాట్లాడుతూ, తొలితరం కథానాయకుల్లో ఉత్తమ పాత్రలు ధరించిన జమున నటన గొప్పదని, ఆమె నటించిన పలు చిత్రాలు అందరికీ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయని, చక్కని హాస్యానికి చిరునామాగా ఎన్నో చిత్రాలను విజయవంతంగా నిర్మించి తెలుగు వారికి వినోదాన్ని పంచి ఉత్తమ మాటల రచయితగా సుస్థిర స్థానం పొందిన జంధ్యాల తెలుగు వారి ఆరాధ్యులని, ఎందరో నటులను వెండితెరకు పరిచయం చేసి వారి నటనతో ఉత్తమ విలువలు గల సినిమాతో తెలుగు గొప్పతనం చాటిన సినీ మేధావి అని కొనియాడారు. జంధ్యాల తీసిన పడమటి సంధ్యారాగం, ఆనంద భైరవి, శంకరాభరణం, శ్రీవారికి ప్రేమలేఖ వంటి సినిమాలు ఎంతో అద్భుతంగా ఉంటాయన్నారు. సేవల రూపంలో ప్రజలకు సేవ చేస్తూ ఎందరో ఆదర్శంగా నిలిచినటువంటి రామోజీరావు గారు మన తెలుగువాడు కావటం మన అదృష్టం. అందరికీ తెలుసు, వారు నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలో ఎక్కడ లేదు, ఏ దేశంలో కూడా లేదు. ఏ దేశం వాడైనా, ఏ రాష్ట్రం వాళ్ళైనా వచ్చి రామోజీ ఫిలిం సిటీ చూసి ఆశ్చర్యపోతారు, ఆనందపడతారు. అది కేవలం వ్యాపారాత్మకంగా కాకుండా కొన్ని ఒక విలువలతోటి, ఒక పట్టుదలతోటి ఒక గొప్ప స్థాయికి చేరినటువంటి రామోజీరావు గారు మనందరికీ ఆదర్శప్రాయులు మరియు ఆరాధ్యులు కూడా. ఇటీవల విజయవాడలో ఎంత ఘనంగా జరిగిందో ఆ కార్యక్రమం మనం చూస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా తెలంగాణలో కూడా ఆయన పట్ల ఎలాంటి వారు ఎన్ని సందేశాలు ఇచ్చారో చూస్తుంటే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈరోజు ఎన్ని పేపర్లు ఉన్నప్పటికీ కూడా ఈనాడు పత్రికను చదవటం అలవాటైనటువంటి వ్యక్తులు అది చదవకుండా వాళ్ళు అసలు ఉండలేరు. ఎందుకంటే ఆ ఎడిటోరియల్ ఆ విధంగా ఉంటుంది. ఆయన స్వయంగా ఎడిటోరియల్ రాస్తారని చెప్పేసి వారికి దగ్గర సమీపంలో ఉన్నటువంటి మిత్రులు చెబుతుంటే ఆశ్చర్యం వేసింది. ఇక్కడ కూడా కొంతమంది తెలిసి ఉండొచ్చు, ఆదివారం నాడు రాసేటువంటి ఎడిటోరియల్ అనేది అది చక్కగా కట్ చేసుకొని దాచిపెట్టుకోబుద్ధి అవుతుంది. ఆయా సందర్భాలకు అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్ని, కొన్ని ప్రత్యేకమైన రోజుల్ని నేపథ్యంగా రాసేటువంటి ఆ వ్యాసాలు అనేవి మేము ఇంటర్మీడియట్ దగ్గర నుంచి చదివేవాళ్ళం. చాలా అద్భుతంగా ఉంటాయి. ఎడిటోరియల్ అంటే అది కేవలం ఒక ప్రాంతానికి కాదు, అనేక మంది కూడా చదువుకోవడానికి వీలుగా, దాచుకోవడానికి వీలుగా చాలా అథారిటీగా, చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా రాసేటువంటి పరిస్థితి అది. ఒక వార్త లాంటిది కాదు అది. కాబట్టి అలాంటి ఎడిటోరియల్ని కూడా రామోజీ గారు ప్రత్యేకంగా పరిశీలించి ఆయన ఆధ్వర్యంలో వచ్చేటువంటి ఆ ఎడిటోరియల్ అనేది ఆ పత్రికకి ఒక మంచి కీర్తిని తెచ్చిపెట్టింది. కాబట్టి అలాంటి వ్యక్తి మరణం అనేది నిజంగా లోటేను. కాబట్టి ఆయన ఆశయాలు, ఆయన యొక్క భావాలు అందరికీ తెలిసినవేను. వాటిని పాటిస్తూ ఆయన పాటించడమే వారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. వేసిన గారికి మనకు నచ్చదు. తర్వాత ఆమె అమాయక పాత్రలకి గౌరీ అనేటటువంటి పేరు కూడా వాడుతూ ఉండేది. తర్వాత లక్ష్మి అనే పాత్ర అనే పేరు కూడా సినిమాల్లో వాడుతూ ఉండేవాడు. జమున గారు వాస్తవానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవాసి కాదు, కర్ణాటకలో హంపీ నగరంలో పుట్టారు. 1936 ఆగస్టు 30వ తేదీన హంపీ నగరంలో జన్మించారు. వాళ్ళ నాన్నగారి పేరు నిప్పాణి శ్రీనివాసరావు గారు, వాళ్ళ అమ్మగారి పేరు నిప్పాణి కౌసల్యాదేవి గారు. వాళ్ళ అమ్మగారు వైశ్యాసు, వాళ్ళ నాన్నగారు బ్రాహ్మిన్స్, మధ్య సాంప్రదాయానికి చెందినటువంటి బ్రాహ్మిన్స్. వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడు హరికథలు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు.
ఆ సందర్భంలో వాళ్ళ నాన్నగారితో పరిచయం జరిగి వాళ్ళకి లవ్ మ్యారేజ్ జరిగింది. ఆ తర్వాత ఈ శ్రీనివాసరావు గారు పసుపు వ్యాపారము, పొగాకు వ్యాపారం ఇవి చేసే నిమిత్తం ఇక్కడ దుగ్గిరాలకి రావడం జరిగింది. కృష్ణాజిల్లా దుగ్గిరాలకి రావడం జరిగింది. అక్కడే స్థిరపడిపోయారు. 5-6 సంవత్సరాల వయసులో జమునా గారు ఇక్కడికి రావడం జరిగింది. అక్కడే ఇప్పటికీ కూడా దుగ్గిరాలలో కూడా ఆమె చదివినటువంటి జెడ్పీ స్కూల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఆమెతో పాటు చదివినటువంటి కుసుమ కుమారి అనేటటువంటి ఒక ఆవిడ కూడా అక్కడే ఉంది, ఇంకా ఇప్పటికీ నివసిస్తుంది. ఈ చదువుకునే క్రమంలోనే ఈమె అక్కడ స్కూల్లో చదువుకునే క్రమంలోనే అక్కడ జగ్గయ్య గారు కళావాచస్పతి కొంగర జగ్గయ్య గారు అక్కడ ఇంగ్లీష్ మాస్టర్గా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన హెడ్ మాస్టరు, ఆయన్ని మామయ్య గారు అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. ఆయన ప్రోత్సాహంతోనే జమునా గారు ఇట్లా ముందు ప్రజానాట్య కళామండలి అనేటటువంటి ఒక దాంట్లో చేరి ముందు చిన్న నాటకాలు వేసుకునేది. చలో ఢిల్లీ, మా భూమి అనేటటువంటి కొన్ని నాటకాలు వేశారు. దీనికి జగ్గయ్య గారు బాగా ప్రోత్సహించారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు హార్మోనియం నేర్పించేవాళ్ళు. ఇప్పటికి హార్మోనియం అంటే ఇప్పుడు మనము పనికిరాని ఒక వస్తువుగా చూస్తూ ఉన్నాం. అప్పట్లో హార్మోనియం నేర్పించేవాళ్ళు. ఆమెకి మహాత్మా గాంధీ గారు అన్నా కానీ, కాంగ్రెస్ పార్టీ అన్నా కానీ చాలా అభిమానం ఉండేది. ఆమె స్కూల్లో చదువుకునే సమయంలో ఆ టైంలో 1948 జనవరి 30వ గాంధీ గారు మరణించారు. ఆ సందర్భంలో స్కూల్లో ఆయన గురించి ఆమె సొంతగా ఒక పాట రాసి పాట పాడింది స్కూల్లో. దాంట్లో కొంతమంది ఈమెని బాగా మెచ్చుకున్నారు. పాట తనే స్వయంగా రాసి గాంధీ గారి మీద రాసి ఆమె పాడింది. గాంధీ గారి మీద అన్నా కానీ, కాంగ్రెస్ పార్టీ అయినా కానీ మొదటి నుంచి కూడా జమునా గారికి మంచి అభిమానం ఉండేది. ఆ తర్వాత క్రమంగా వాళ్ళకి గరికపాటి రాజారావు గారు అని చెప్పి ఒక దూరం చుట్టా ఉన్నారు. ఆయన గారు ఆస్ట్రేలియాలో జరిగిన T20 వరల్డ్ కప్ పోటీలో ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టీం గెలుపొందడం సంతోషంగా ఉందని రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ అన్నారు. అద్దెంకిపట్నంలోని రోటరీ కార్యాలయంలో ఆదివారం T20 వరల్డ్ కప్ పోటీలో భారత టీం గెలుపొందగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు చిన్ని మురళి మాట్లాడుతూ 2023-24 రోటరీ క్లబ్ టీం కాలపరిమితి నేటితో ముగిసిందని, 2024-25 నూతన టీం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారని, వారికి నేటి వరకు సహకరించిన క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు అని, నూతన టీం సభ్యులకు కూడా వారి సహాయ సహకారాలు ఉంటాయని మురళి చెప్పారు. 2024 T20 వరల్డ్ కప్ పోటీలో భారత్ నుంచి బ్యాటింగ్ చేసి కప్ గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. భారత్ టీం ఇలాంటి కప్లు మరెన్నో గెలుపొందాలని రోటరీ తరపున కోరుకుంటున్నారని, 2023-24లో రోటరీ టీం చేసిన సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలకు ఎప్పుడు రుణపడి ఉంటారని మురళి తెలిపారు. రోటరీ క్లబ్ కార్యాలయంలో అభినందన తెలియజేస్తూ మన చిన్ని మురళీకృష్ణ గారు మాట్లాడతారు. వేరే గారికి, మన రోటరీ పెద్దలకు, మన రెగ్యులర్ భువనేశ్వర్కి అందరికీ నమస్కారం. ఈరోజు 23-24 సంవత్సరం ఆఖరి రోజు, మా రోటరీ ఆఖరి సంవత్సరం ఆఖరి రోజు. ఈరోజు మన T20 వరల్డ్ కప్ క్రికెట్ కప్లో మన భారత్ ఘనవిజయం సాధించినందుకు మన భారత్ టీంకు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ మిఠాయిలు పంపే కార్యక్రమం ఏర్పాటు చేసాం. చాలా సంతోషంగా ఉంది. జై హో భారత్, జై హో భారత్. మన భారత టీం అద్భుతమైన ఆటను ప్రదర్శించి కెప్టెన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందరూ అద్భుతంగా ఆడి మన భారత్ను గెలిపించి ప్రపంచ విజేతగా చేస్తాం. చాలా సంతోషదాయకం. అందరం ఒకసారి చప్పట్లు పడడం, వాళ్ళని అభినందిస్తూ అభినందనలు. జై హో భారత్, జై హో భారత్, జై హో భారత్.
భారత్కి అభినందనలు. అద్దెంకిలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి సంవత్సరాలు గడుస్తున్నా వైసీపీ ప్రభుత్వంలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలం చెందిందని, టీడీపీ ప్రభుత్వంలో అయినా ప్రజల కోసం మౌలిక వసతులు కల్పించాలని ఇటీవల ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన మందా శ్రీనివాసరావు తెలిపారు. జగనన్న కాలనీల్లో సరైన రోడ్లు, డ్రైనేజీలు లేక వర్షాలు పడినప్పుడు నీరంతా రోడ్లపై నిలిచిపోయి ఉంటుందని, వైసీపీ ప్రభుత్వంలో పేదలకు స్థలాలు ఇచ్చి గొప్పగా జగనన్న కాలనీలు అనే పేరు పెట్టుకున్నారే కానీ వసతులు కల్పించడంలో విఫలం చెందారని, టీడీపీ ప్రభుత్వమైనా స్పందించి అద్దెంకిలో ఉన్న 3 జగనన్న కాలనీ లేఅవుట్లలో మౌలిక వసతులు కల్పించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఓడిపోయిన ఎమ్మెల్యేని ఇప్పుడు నేను ప్రస్తుతం మన అద్దెంకి పట్టణం చివరిలో ఉన్నటువంటి జగనన్న ఇల్లు అని చెప్పుకొని పేరు గావించినటువంటి ఈ ప్రదేశంలో నేనున్నాను. ప్రధానమంత్రి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా పేదలకి ఇల్లు అప్పగించారు. కానీ ఒకసారి చూడండి, పేద ప్రజల కోసం ఇచ్చినటువంటి ఇల్లు ఏ విధంగా ఈ దుస్థితి ఏర్పడిందో, రోడ్లు ఎలా ఉన్నాయో, ఏ ప్రభుత్వ నాయకులు వచ్చి ఆదుకోవడం లేదు. పేద ప్రజలు అంటే ఒక ఉన్నతమైన కుటుంబాలలాగా వాళ్ళు కూడా జీవించబడాలని వాళ్ళకి ఇల్లు అప్పగించారు. కానీ రోడ్లు చూడండి ఏ విధంగా రోడ్లను చేశారో, ఎక్కడికక్కడే ఉన్నాయి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. కానీ ఏ రాజకీయ నాయకులు కూడా వచ్చి దీన్ని స్పందించట్లేదు. ప్రభుత్వం మారింది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వమైన కనీసం స్పందించి రోడ్లు వేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అలాగే వీధి లైట్లు సరిగా లేనందున ఆ వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.